జగన్ చేపట్టినటువంటి పనిని చంద్రబాబు గారు కంటిన్యూ చేస్తే క్రెడిట్ చంద్రబాబు గారికే ఇవ్వాలి. అదే చంద్రబాబు గారు చేపట్టిన పనిని జగన్ పూర్తి చేసినా క్రెడిట్ చంద్రబాబు గారికి ఇవ్వాలి. హైటెక్ సిటీని శంకుస్థాపన చేసి ప్రారంభించే దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి ఆ క్రెడిట్ ఇవ్వకూడదు. ఆ తర్వాత బిల్డింగ్ కట్టినటువంటి చంద్రబాబుకే ఇవ్వాలి. ఆ తర్వాత అసలు అదంతా పూర్తి చేసినటువంటి రాజశేఖర రెడ్డికి కానీ ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు. అదే చంద్రబాబు గారు మధ్యలో పోలవరం అంతకుముందు ఎప్పుడో రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించిన పోలవరం తర్వాత పూర్తవుతున్న మధ్యలో ఆగిన మొత్తం చంద్రబాబు గారికి క్రెడిట్. అంటే మంచి జరిగితే బాబుకి క్రెడిట్ ఇవ్వాలి, చెడు జరిగితే ఎదురోళ్ళ మీదకి నెపం వేయాలి. ఇది మన రాష్ట్రంలో మీడియా వ్యవహార శైలి, అది నడుస్తూ ఉంది కూడా. జగన్ టైంలో పోర్టులు ఏది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోర్టుల నిర్మాణం అన్నటువంటిది జగన్ ప్రారంభించింది. 20,000 కోట్ల రూపాయలు దానికి ఒక కార్పొరేషన్ పెట్టేసి అప్పు తీసుకుని మరి ఏ ప్రైవేట్ సంస్థకి ఇవ్వాలి. ఆ పోర్టులన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉంటాయి. పోర్టులతో పాటుగా ఫిషింగ్ హార్బర్లు, అలాగే ఈ ప్రత్యేక హార్బర్లు 3 రకాల వాటిని ముందుకు తీసుకొచ్చాడు. ఎందుకంటే మనది విశాల సాగర తీరం, దాన్ని సద్వినియోగం చేసుకుంటే బోలెడంత ఆదాయ వనరు అదే. అందుకని పోర్ట్ బేస్డ్ ఎకానమీ, బ్లూ ఎకానమీ అని దానికి పేరు కూడా అనమాట. దాని మీదకే దృష్టి సారించాడు. అప్పుడు దాన్ని తప్పుడు ప్రచారాలు చేసినటువంటి మీడియా ఇవాళ వచ్చేటప్పటికి చంద్రబాబు గారు అదంతా పూర్తి చేస్తున్నారంటే 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చి నిర్మాణంలోని రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టుల పనులను వేగంగా పూర్తి చేసి 2026 నాటికి వాటి వినియోగంలోకి తేవాలని ప్రభుత్వ అధికారుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అలాగే పోర్టులను అనుసంధానిస్తూ రోడ్డు, రైలు మార్గాల కనెక్టివిటీ ప్రాజెక్టులకు ప్రతిపాదించింది. పొరుగు రాష్ట్రాలకు పోర్టు సేవలు విస్తరించేలా ప్రతిపాదన సిద్ధం చేసింది. దీనికోసం తెలంగాణ, ఒరిస్సాలో డ్రై పోర్టులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పోర్టులను అనుసంధానించే ప్రతిపాదనలు రూపొందించింది. సముద్ర తీరం వెంట ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు ద్వారా మొత్తంగా 20 పోర్టులు అందుబాటులో తేవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇది జగన్ ప్రభుత్వ ఆలోచనని బాబు ప్రభుత్వం కిందకి రాసుకురావడం అనేది గొప్ప విశేషం. సరే, ఎవడు ఎట్ట ఏడిచినా ముందు మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మంచిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది.